పొంగల్ సంక్రాంతి మార్నింగ్ 4కి లేచినాం. ఇంకా ముగ్గులు అయితే ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాయి. సో ఒకసారి చూడొచ్చు ఆ ముగ్గులని. చెన్విక వేస్తుంది. చెన్విక హ్యాపీ పొంగల్ చెప్పు. ఎస్, అండ్ కంప్లీట్ చేయాలి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ పొంగల్ చెప్పు. హ్యాపీ పొంగల్. ఇప్పుడు ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి మాయి. ఇక్కడ అన్నీ ఇప్పుడు ముగ్గులు స్టార్ట్ అయిపోతాయి. అన్ని ముగ్గులు అయితే వేసేసాము. ఇంకా ఎక్కడైనా స్పేస్ అలా కనిపిస్తే మాత్రం చిన్న చిన్న ముగ్గులు అయితే వేసామన్నమాట. మీన్స్ చిన్న ఫ్లవర్స్, లేకపోతే ఇట్లా తిప్పుడు ముగ్గులు కానీ, చుక్కల ముగ్గులు కానీ అలాంటివి అయితే వేసాము, చిన్న చిన్నవి. సో ఇక్కడ అత్తమ్మ ఫస్ట్ వేసింది. సో దాని మీద కలర్ అయితే నింపేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ కూడా మెలకల ముగ్గు ఉంటుంది కదా, అవి కూడా చిన్న చిన్నవి వేసాము. మొత్తం వాకిలి కవర్ కావాలి అనేది మా కాన్సెప్ట్. సో అందుకోసం చిన్న చిన్న ముగ్గులు ఎక్కడైతే వాకిలి ఖాళీగా అనిపించిందో అక్కడ వేసేసారు అనమాట అత్తమ్మ. నేనైతే ఇంకా దాని మీద కొన్ని కలర్స్ కూడా నింపేస్తున్నాను, ఎందుకంటే అన్ని ముగ్గులు కలర్స్తో నిండిపోవాలని చెప్పేసి కలర్స్ అయితే నింపేస్తున్నాం అనమాట. ఇక్కడ అత్తమ్మ ఒక చిన్న ఫ్లవర్ వేసింది కదా, సో అట్లా అనమాట. ఇంకో దగ్గర కూడా ఇంకో చిన్న ఫ్లవర్ అట్లా వేసేసి అయితే మొత్తం మా వాకిలి అయితే కలర్స్ తోటి, ముగ్గులతోటి అయితే నిండిపోయింది. ఎవ్రీ ఇయర్ ఇదే ఉంటుంది. ఓన్లీ ద సెంటర్ ముగ్గులు ఏవైతే ఉంటాయో అవి చేంజ్ అవుతాయి అన్నమాట. బార్డర్స్ ఏవైతే ఉంటుందో అవి మాత్రం ఎవ్రీ ఇయర్ అలాగే కంటిన్యూ అవుతుంటుంది. ఇక్కడైతే షణ్విక అయితే ఫొటోస్కి ఫోజ్ ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్తాను ఎవ్రీ ఇయర్ కామన్గా ఉండేటివి. ఫస్ట్ ఇల్లు, చెట్టు, సూర్యుడు, పిట్ట, ఎవ్రీథింగ్. ఇంకా దాని కింద ఒక ముగ్గు, పువ్వు ముగ్గు, గంగిరెద్దును ఆడిచ్చే అతను, కంపల్సరీ అన్నమాట. ఇవి కామన్ ముగ్గులు మాకు ఎవ్రీ ఇయర్. ఇంకా అత్తమ్మ వేస్తుంది ఇవన్నీ ముగ్గులు. ఇంకా హ్యాపీ సంక్రాంతి అని కూడా రాస్తాము. స్పెల్లింగ్ మిస్టేక్ అయితే చెప్పండి, మా అత్తమ్మ రాసింది ఇది. నేను కూడా కరెక్ట్ అని అనుకుంటా. తర్వాత హాకి దీర్ఘం ఇచ్చిన మళ్ళీ ఈ వీడియోలో అయితే లేదు. ఇంకా సెంటర్ ముగ్గు అయితే ఇది. ఎన్నో చుక్కల ముగ్గులు చూశాను, ఏవి అయితే దొరకలేదు. ఇంకా లాస్ట్కి ఒక చిన్న దొరికితే ఇలా వేసేసేసిన అనమాట. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇంకా కంపల్సరీ సంక్రాంతి అంటే చెరుకులు, పతంగులు, ఇంకా మన కుండ నుంచి పాలు పొంగేటిది అలా అన్నీ ఉంటాయి కదా. సో అది కంపల్సరీ, దాని ప్లేస్ దానికే అన్నమాట. ఇంక ఇక్కడ ఇంకొక ముగ్గు, డిజైన్ ముగ్గు వేస్తాను ఎవ్రీ ఇయర్ ఇక్కడ. సో పతంగులు ఎప్పుడు అటు సైడ్ ఉంటుండే పైన, సో ఈసారి కొంచెం సైడ్కి వచ్చేసినాయి అనమాట. ఇంకా మా షణ్విక కూడా చాలా హెల్ప్ చేసింది కలర్స్ వేయడంలో. ఏ నాన్న అంటే మంచిగా కలర్స్ అయితే వేసేసింది అనమాట. సో ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ మొత్తం కవర్ అయితే చేసేస్తున్నాము, చిన్న చిన్న ముగ్గులు వేసేసి. ఇంకా దాంట్లో కూడా కొంచెం కలర్ నింపడానికి కూడా ట్రై చేసేస్తున్నాం అనమాట. సో చూడొచ్చు మొత్తం ఇట్లా బార్డర్ కూడా గీసేస్తాము, ఇంకా ఎవ్వరు తొక్కొద్దు అన్నట్టు. ఇక్కడ నుంచి ఒక కార్నర్ నుంచి మొదలు పెడితే ఇంకో కార్నర్ వరకు అని చెప్పేసి ఫస్ట్ ఒక బార్డర్ గీసేసుకొని నెక్స్ట్ ఇంకా ముగ్గులు అయితే వేసేస్తామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే వేస్తాము. ఇంకా నెక్స్ట్ హరిదాసును ఏమని చెప్పింది అత్తమ్మ, సరే అని చెప్పేసి చాక్ పీస్ తోటి అరుగులాగా ఉంటుంది మాకు, అక్కడైతే హరిదాసుని చాక్ పీస్ తోటి అయితే వేసేస్తున్నాను అనమాట. అంటే ఒక యూట్యూబ్ ఓపెన్ చేసేసి, లేకపోతే గూగుల్లో కూడా మనకు దొరుకుతుంది ఎట్లా వేయాలో అనేది. సో దాని ప్రకారం చూస్తూ హరిదాసును అయితే వేసేస్తున్నాను. కంపల్సరీ హరిదాసును కూడా వేస్తాము. ఈసారి హరిదాసులు కూడా వచ్చేసింది అనమాట మా ఇంటికి. సో ఇలా సంక్రాంతి రోజు మా ఇంటికి వీళ్ళందరూ వస్తారు, ఎంతో సంతోషంగా ఉంటుంది. ముగ్గులతోటి మేము ఇలా మొత్తం అంతా నింపేస్తామన్నమాట. మా వాకిలి మొత్తాన్ని అయితే ఇలా నింపేస్తాము. మీరు కూడా సంక్రాంతి ముగ్గులు చాలా వేసారని నేనైతే అనుకుంటున్నాను. మా ముగ్గులు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి, అక్కడి నుంచి ఆ చివర నుంచి ఈ చివర వరకు మొత్తం నింపేస్తామన్నమాట. ఫుల్ కలర్ఫుల్. మా ఇంటి ముంగట ముగ్గు ఎలా ఉందో చూద్దాము. ఈ ముగ్గులు అయితే అత్తమ్మనే వేస్తుంది, నేనైతే వేయను. సో చిన్న ముగ్గు విత్ కలర్స్ తోటి అయితే మంచిగా నింపేస్తుంది అనమాట. మీకు అందరికీ తెలుసు, ప్రీవియస్ వీడియో చూసుంటే మేము సంక్రాంతి రోజు ఓల్డ్ సిటీకి అయితే వెళ్తాము.
అత్తమ్మ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి. సో అందరం కలుస్తామని. సో ముందే రథం ముగ్గు అనేది కూడా వేసేసింది. సో చూడండి ఒకసారి మొత్తం అవుట్లుక్ మొత్తం ఫినిష్ అయినాక ముగ్గు అయితే ఇలా ఉంటుందన్నమాట. దాని మీద ఇంకా గొబ్బెమ్మని కూడా పెట్టాము, కడపల మీద కూడా పెట్టాము. ఈసారి దొరికిందండి గొబ్బెమ్మలు తయారు చేయడానికి అవి. సో గొబ్బెమ్మలు పెడితే కడప అయితే ఎంత మంచిగా ఉందో. ఇంకా ముగ్గు కూడా చాలా బాగుంది. సంక్రాంతి అంటేనే ముగ్గు ఇంకా గొబ్బెమ్మలు. సో చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా అందరం రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయినాము. అత్తమ్మ కొంచెం లేట్ వస్తా అన్నది. సో ఫస్ట్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే మా ఆయనకి ఇంకా అజయ్ అన్నకి ఇంకా టైం అయిపోతుంది, అక్కడి నుంచి ఫోన్స్ వస్తున్నాయి, ఇంకెప్పుడు ఎగరేసుకోవాలి అని చెప్పేసి పతంగులు ఫస్ట్ వెళ్ళిపోదామని ఫస్ట్ మేమైతే బయలుదేరిపోయినాము. పిల్లలైతే ఫస్ట్ డే ముందు రోజే వెళ్ళిపోయారు అక్కడికి, భోగి రోజే. సో ఇంకా ఓల్డ్ సిటీకి అయితే వచ్చేసినాం. ఇంకా అన్ని పతంగులు చెరక్లు అవన్నీ తీసుకొని అయితే వచ్చేసినాం. ఇంకా అందరు హాయ్ అని చెప్పుకుంటా హ్యాపీ సంక్రాంతి అని చెప్పారు. బట్ వాయిస్ వస్తుందని చెప్పేసి నేను స్టాప్ చేసేసిన అనమాట. నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇదే ఓల్డ్ సిటీ. సో మా అమ్మమ్మ నానమ్మ ఉండే ఇల్లు, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చేసినాం. ఓన్లీ మేము ఎక్కువ సంక్రాంతికి ఇంకా ఏమంటారు ఇంకా బోనాల పండగకి ఎక్కువ వస్తాము. ఇక్కడ గల్లీలో చూడొచ్చు ఫుల్ కలర్ఫుల్ ముగ్గులు అయితే వేసారు, పోటీ పడి అనుకుంటా. చాలా మంచిగా అనిపించింది, అందుకే వీడియో తీద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. ప్రతి ఇంటి ముంగట కలర్ఫుల్ ముగ్గులు అన్నమాట, విత్ గొబ్బెమ్మలు చాలా మంచిగా అలంకరించేసారు. చూడండి ఒకసారి. ఇంకా ఏ ఇల్లు కూడా ఏమంటారు ముగ్గు లేకుండా అయితే లేదు. మంచిగా కలర్ఫుల్ తోటి ముగ్గులు ఉండి దాని మీద గొబ్బెమ్మలు అయితే మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే మనం అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చేసినాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముంగట కూడా మంచిగా వేసారు ముగ్గు అయితే. సో ఈ టర్నింగ్లో అయితే ఉంటుంది. నా ప్రీవియస్ వీడియో చూస్తే తెలిసిపోతుంది, ఒక వీడియో కూడా చేసినాను ఓల్డ్ సిటీ అని అందులో. ఇంకా ఇప్పుడైతే అమ్మమ్మ ఇంటికి వచ్చేసినాం. చాలా మంచిగా వేసారు ముగ్గు అయితే, విత్ కలర్ఫుల్స్ కలర్స్ తోటి అయితే బాగుంది. ఇంకా పైకి వెళ్ళిపోదాము. అందరు ఇంకా పైన అయితే ఉన్నారనమాట, అందరు పతంగులు ఎగరేస్తున్నారు, ఎవ్వరు కింద లేరు. ఇంకా మా చిన్నోడు చూడండి, అందరు పొద్దున్నే లేచి పతంగులు ఎగరేస్తున్నారంట. అంటే బ్రషింగ్ చేయకముందుకే కొంతమంది ఎగరేసి మళ్ళీ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ కొత్త బట్టలు వేసేసుకొని ఇంకా పతంగులు తీసుకొని స్టార్ట్ చేసేస్తున్నారు అందరూ. ఇంకా మా పెద్దోడైతే ఫుల్ ట్యాన్ అయిపోతాడు. వాడు ఇంకా మళ్ళీ మంచి ఫెయిర్గా రావడానికైతే 1 month 2 months అయితే పడుతుంది. ఇంక ఇక్కడ అందరు ఉన్నారు చూడొచ్చు, మా కజిన్స్ పిల్లలు అందరు, షణ్విక వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు. ఇంకా పతంగులు అయితే ఎగరేస్తున్నారు. పతంగుల పండగ అంటే ఓల్డ్ సిటీనే అండి. ఓల్డ్ సిటీలో సూపర్ మంచిగా జరుగుతుంది ఫెస్టివల్ అయితే. సాంగ్స్ పెట్టుకుంటారు, డ్యాన్స్ చేస్తారు, ఇంకా ఎవరు పతంగ్ వాళ్ళు ఎగరేసుకుంటారు, అరవడం కానీ ఇంకా ఎనీథింగ్, ఏ సెలబ్రేషన్స్ అయినా ఓల్డ్ సిటీ సూపర్ అన్నమాట. ఎంజాయ్ చేయడానికే రైట్ ప్లేస్. ఇంకా అందరు పిల్లలు అయితే ఎగరేస్తున్నారు, మీరు ఒకసారి చూడొచ్చు. మీరు కూడా చాలా కైట్స్ ఎగరేసారు అయితే నేను అనుకుంటున్నాను. సో వన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో అక్కడ కూడా తులసమ్మ వారి ముంగట రెంటర్స్ మంచి ముగ్గేసారు అనమాట. మేమందరం ఇక్కడనే కూర్చొని అయితే చిల్ అవుతాం, చల్లగా ఉంటుంది ఇక్కడ వెదర్. సో అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం, ముచ్చట్లు పెట్టుకుంటుంటాం. ఇంకా మా టింకుగాడు కూడా వచ్చేసిండు కైట్లు ఎగరేద్దామని. వాడికి ఓల్డ్ సిటీ అంటే చాలా ఇష్టం అనమాట. బోనాల పండగ కానీ లేకపోతే పతంగుల పండగ కానీ కంపల్సరీ వస్తాడు. ఇంకా అందరితోటి మాట్లాడతాడు, అందరితోటి మంచిగా ఉంటాడు. వీడికి ఇంకా మా ఆయన అంటే చాలా ఇష్టం అనమాట, బాగా అవుతాడు వాడికి ఇంకా ఇష్టం. ఫస్ట్ నన్ను అడగాడు చూసినప్పుడు, బావేడి అని అడుగుతాడు ఎప్పుడైనా సరే. నేను ఉన్నాను కదరా అన్నా కూడా బావ రాలేదా అని అడుగుతాడు. నా క్యూటెస్ట్ బ్రదర్ అనమాట వీడైతే. ఐ లవ్ హిమ్ సో మచ్. ఇంకా నెక్స్ట్ మా అన్న వాళ్ళు కూడా వచ్చేసారు. మేమే లేట్ అంటే అన్న వాళ్ళు కూడా లేటే వచ్చేసారు. ఇంకా మా వదినే మిట్టుగాడు కూడా వచ్చేసిండు అనమాట.
మిటుగాని 1 డే బిఫోర్ రారా అంటే వాడు రానే లేదు అసలు. సో ఇప్పుడు పతంగులు చెరకు పట్టుకొని వస్తున్నాడు. మా పెద్దోనికి సోపతి అనమాట వీడు. ఇంకా మా వదిన కూడా వచ్చేసింది. ఇంట్లో అన్ని పనులు చేసేసుకొని ఇంకా పతంగ ఎగరేయడానికి అయితే కంపల్సరీ ఓల్డ్ సిటీ రావాల్సింది. ఈయన నేను నెక్స్ట్ కాబోయే పెళ్లి కొడుకు. ఎవరైనా ఉంటే మెసేజ్ చెయ్యండి. పెళ్లి చేసుకోనికి చూసుకోండి ఒకసారి. అమ్మాయి ఇంట్రెస్ట్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫోన్ నంబర్ పెడతాం. అంతే, పర్సనల్గా మీరు మెసేజ్ పెడితేనే పెడతాం నంబర్. అయిపోయింది. అరే మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? వద్దా? అరే నాలాగా కూడా వద్దారా నీకు? నువ్వే చెప్పరాదు. సింపుల్, క్యూట్, కేరింగ్, లవ్వింగ్ చాలు. చాలు, ఇంకేమొద్దు మాకు. ఎవరైనా అట్లుంటే ఇమీడియట్ మెసేజ్ పెట్టండి, మేము వచ్చేస్తాం. అయితే మెసేజ్ పెట్టినా చేసుకోవాలి. ఇలా మేమైతే సంక్రాంతి ఫెస్టివల్ అయితే జరుపుకుంటాము. పాటలు పెట్టుకొని సెటైర్లు వేసుకుంటా ఇంకా నవ్వుతూ కైట్లు ఎగరేసుకుంటా అయితే సంక్రాంతి అయితే మంచిగా జరుపుకుంటాం అన్నమాట. సో అందరు ఇంకా ఇక్కడ చూడండి కైట్స్ అయితే ఎగరేస్తున్నారు. కొంతమంది మా బిల్డింగ్లో ఎగరేస్తున్నారు, కొంతమంది పక్క బిల్డింగ్లో కూడా. పిల్లలందరూ అక్కడ సైడ్ వెళ్ళారు అనమాట. ఇంకా పెద్దవాళ్ళందరూ మా బిల్డింగ్లో ఎగరేస్తున్నారు. సో ఇంకా పోటీగా ఎగరేస్తారు అనుకోండి. ఇంకా మీన్వైల్ లంచ్ టైం అయిపోయింది. ఇంకా అందరం లంచ్ అయితే చేస్తున్నాము. సంక్రాంతి కాబట్టి వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఐటమ్స్ వండిపించారు అనమాట. ఇంకా పిల్లల ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు. ఈసారి ఓల్డ్ సిటీలో ఎట్లా జరుగుతుంది సంక్రాంతి ఫెస్టివల్ చూడడానికని ఉండొచ్చు. అలా చాలామంది పిల్లలు అయితే వచ్చారు, పిల్లల ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలకైతే మేము తినిపించేసినాం అనమాట ఫుడ్. ఎందుకంటే సద్గున్ కైట్ ఎగరేస్తున్నాడు కదా, ఎగరేసినప్పుడు చెయ్యి అనేది కోసుకోపోయింది. సో తినిపి అమ్మ అంటే సరే అని చెప్పేసి అయితే తినిపిస్తున్నాను అనమాట. ఇంకా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట, తిన్నాకనే మళ్ళీ కైట్ ఎగరేసుకోవాలని చెప్పేసి. సో అందరు వచ్చేసి లంచ్ చేస్తున్నారు. ఇక్కడ మా స్మరణకి కూడా మా వదిన తినిపించేస్తుంది ఫుడ్ అనేది. వాడు కూడా ఎగరేషన్ కైట్ కొంచెం ఇట్లా కోసుకోపోయినాయి అనమాట. ఇంకా వాడు తీయకత్త వీడియో అని చెప్పేసి అయితే అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ మేము తిన్నాక ఉట్టిగా ఖాళీ కూర్చొని ఏం చేస్తాం చెప్పండి. బాయ్స్ అయితే పైకి వెళ్ళి అయితే ఎగరేసుకుంటాడు. మేము ఏం చేస్తాం, ఎంతసేపు ముచ్చట్లు పెట్టుకుంటాము. సరే అని చెప్పేసి మనము చార్మినార్కి వెళ్ళిపోదాం పద షాపింగ్ అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. నేను, పావని, వదిన, ఇంకా సౌమ్య, నందిని, ఇంకా నందిని పిల్లలు కూడా. ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు కదా, ఉండలేరు అత్తమ్మ వాళ్ళ దగ్గర అని చెప్పేసి, మళ్ళీ చాలా టైం అయితే ఏడుస్తారు కదా అని తీసుకెళ్దామని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాము. చార్మినార్కి వెళ్తున్నాము. కొంచెం చూద్దాం అక్కడ ఏమైనా షాపింగ్ చేసేది ఉంటే చేద్దామని చెప్పేసి. మళ్ళీ ఇంత దూరం రాము కదా, అందుకోసం అయితే స్టార్ట్ అవుతున్నాము. చూడాలి ఆటోలు వెళ్ళాలా లేకపోతే కారా చూస్తాం. వైల్ పిల్లలు అయితే రెడీగా ఉన్నారు మాతో పాటు చార్మినార్ రావడానికి. ఓన్లీ ఆడపిల్లల్నే తీసుకెళ్తున్నాము. విశ్వ వాళ్ళు కైట్ ఎగరేసుకుంటామమ్మ ఏం రామని చెప్పారనమాట. సరే అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాము. మనోజ్ అన్నకు కూడా కొంచెం పని ఉంది అన్నాడు. సో అన్న చార్మినార్ వరకు డ్రాప్ చేస్తలే అని చెప్పాడనమాట. సో అందుకోసమే అన్న కోసం కింద వెయిట్ చేస్తున్నాము అందరము. కానీ అన్న ఇంకా రావట్లేదు. సో కింద అయితే వెయిట్ చేస్తున్నాము. పైన చూస్తున్నాము, అక్కడ నుంచి రావాలన్న ఇంకా వస్తలేడనమాట. కొట్టండి కొట్టండి విజులు కొట్టండి. హీరో కోసం అభిమానులు వెయిటింగ్. అయ్యో ఈ హీరోకి పెళ్ళయిందా? ఒక పాప, ఇద్దరు పిల్లలు కూడా వస్తాడు. రావాలి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవి నా ఫాస్ట్ ట్రాక్ అద్దాలు ఫ్రెండ్స్. మీవేనా ఫ్రెండ్స్? నా ఫ్రెండ్స్ జస్ట్ ఒక 7-8 years అనుకోండి. ఇప్పుడు పనికొచ్చాయా?
వార్తనే ఉన్నా ఫ్రెండ్స్ అప్పటి నుంచి కూడా. ఇలా మేము నవ్వుతూ ఎంజాయ్ అయితే బాగా చేస్తామన్నమాట. ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ అయితే ఫుల్ ఉంటాము. ఎవరం అయితే ఫీల్ కాము. సో ఇదైతే ఉంది మా దాంట్లో. ఇంకా అందరం అయితే కార్లో కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము చార్మినార్ వెళ్ళనీకే. ఇంకా ఆల్మోస్ట్ అన్న అయితే చార్మినార్ దగ్గర వరకు అయితే దించిండు. చాలా రష్ ఉండే. ఇంకా మేము వెళ్తాంలే అని చెప్పేసి అయితే మేము వచ్చేసినాము. చాలా రష్ అండి. మేము ఏదో కొంతమంది ఉంటారులే షాపింగ్ చేయొచ్చు అనుకున్నాం, కానీ షాపింగ్ చేసే వీలు అసలు లేదు. అంతమంది ఉన్నారనమాట. ఇంకా సైడ్ పక్కన షాప్స్ ఉంటాయి కదా, అలా పక్కకి వెళ్ళిపోయినాం. మధ్యలో రోడ్ మీదకి అయితే వెళ్ళలేకపోయినాం. ఇంకా మా త్రియాక్ష వండుకుంది. సో వదిన కొంతసేపు, నందిని కొంతసేపు అట్లా ఎత్తుకున్నాం అనమాట. మళ్ళీ అది లేసి ఎవరి దగ్గరికి రాదని పండుకున్నప్పుడే ఇంకా మేము అందరము దాన్ని ఎత్తుకున్నాము. ఇంకా చూడొచ్చు మీరు రష్ ఎట్లుందో అసలు. ఆ రష్కి కొనాలన్నా అసలు మేము కొనలేకపోయినాం అనమాట. ఇంకా ఇద్దరు పిల్లలతో వచ్చినాం కదా, కొంచెం కష్టమైతే అయ్యింది. ఇంకా సరే ఇక్కడ ఏం షాపింగ్ చేస్తున్నాం కదా, కొంచెం దూరం వెళ్తే మదీనా ఉంటుంది కదా, వెళ్దామని చెప్పేసి అట్లా నడుచుకుంటూ మదీనా దగ్గరికి వెళ్ళి ఒక షాప్లో ఫ్యాబ్రిక్ కొన్నాము. ఇంకా రిటర్న్ ఆటో ఎక్కేసి ఇంక ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయింది. మెయిన్ వాళ్ళు ఇంటికి వచ్చేసే వరకల్లా పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. మార్నింగ్ అంతా పతంగులు ఎగిరేసారు పిల్లలు. ఇంకా నైట్ కాగానే ఇట్లా డీజే పెట్టేసుకొని పిల్లలందరూ డ్యాన్స్ చేస్తారనమాట. చిన్న పెద్ద అసలు అట్లా తేడా ఏమి ఉండదు, అందరు డ్యాన్స్ చేస్తారు ఇక్కడ. ఇంకా మా చిన్నోడైతే సూపర్ చేస్తాడు. ఇంకా మా టింకుగాడు కూడా చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ సిటీలో బోనాల పండుగ రోజు పోతరాజు వస్తాడనమాట. సో అట్లా టింకుకి ఇలా పోతరాజు లాగా అని చెప్పేసి వానికి 2 కొరడా లాగా టవల్స్ తోటి చేసారు కొరడాలని. ఇంకా వానికి హైరా హైరా అనుకుంటూ ఆడుతూ వాడిని ఎంకరేజ్ చేస్తారు అనమాట. సో వాడు కూడా పోతరాజు లాగా డ్యాన్స్ ఆడి ఇంకా అందరినీ కొడుతున్నాడు అనమాట. వాడికి హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. వాడు ఎంజాయ్ చేస్తాడు బాగా ఇట్లా డ్యాన్సులు కానీ ఏదైనా. సో వాని హ్యాపీనెస్ కోసమని ఇంకా అందరు కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తారనమాట. ఫుల్ పాటలు పెట్టుకొని ఇట్లా డ్యాన్స్ అయితే చేస్తారు. అసలు మ్యూజిక్ తోటి ఇలా డ్యాన్స్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి మాత్రం నేను మ్యూజిక్ పెట్టట్లేదు అనమాట. ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వితౌట్ మ్యూజిక్ ఈ డ్యాన్స్ అయితే చూసేసేయండి. మా డ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. మంచిగా అనిపిస్తుంది అందరు ఇట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటే. మా చిన్నోడు ఇంకా సాయిదీప్, పండుగాడు, ఇంకా రోహన్ గారు డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అనే పాట మీద. నేను ఫస్ట్ టైం మా ఓడిని పాట మీద డ్యాన్స్ చేయడము. వాడు సూపర్గా చేసిండు. అసలు ఎక్కడ చూసిండో ఏమో కానీ బాగా చేసిండు డ్యాన్స్ అయితే. ఇట్లా అందరం పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారనమాట. ఈ బాబాయిలతోటి, మామలతోటి అందరు అనమాట. ఇంకా మా ఆయన అయితే ఇక వీడియో తీస్తున్నాడు చూడండి. ఇంకా వీడు విత్ ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తాడు డ్యాన్స్ మా చిన్నోడు అయితే. సేమ్ నాలాగే అనమాట. సో చూడొచ్చు డ్యాన్స్ బాగా చేసిండు కదా మా వాడు. ఎవ్రీవన్ హ్యాపీ కనుమ. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ సిటీకి బయలుదేరినాం. నైట్ ఇంటికి అయితే వచ్చేసిన మళ్ళీ ఓల్డ్ సిటీకి అయితే బయలుదేరుతున్నాము. కొన్ని గుడిలు నేను చూసుకొని ఎంజాయ్ చేసేసి మళ్ళీ నైట్ కల్లా ఇంటికి వచ్చేసాను. మళ్ళీ రేపు నెక్స్ట్ డే కొంచెం వర్క్ ఉండడం వల్ల నైటే ఇంటికి వచ్చేసినాం అనమాట. నేను ఈయన అత్తమ్మ పిల్లలు అయితే ఓల్డ్ సిటీలోనే ఉన్నారు. ఇంకా వర్క్ కూడా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుదామని ఓల్డ్ సిటీకి అయితే బయలుదేరినాం అనమాట. సో ఇంకా దారిలో కూడా టిఫిన్ చేసి అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ టైం 10:30కి స్టార్ట్ అయినాం మేము. సో ఇంకా 11 అవుతుందని చెప్పేసి దారిలోనే టిఫిన్ చేసుకొని ఇంకా అమ్మమ్మ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఓల్డ్ సిటీకి వచ్చినాక లాల్ దర్వాజా అమ్మవారిని దర్శనం చేసుకోవాలి కదా. సో అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం కోసం అయితే గుడికి వచ్చేసినాం అనమాట. అమ్మవారు చాలా పవర్ఫుల్, మంచిగా అనిపిస్తుంది గుడికి వస్తే. సో ఇంకా అందరం అయితే ఇంకా అత్తమ్మ, నేను, సౌమ్య అయితే గుడికి అయితే వెళ్తున్నాం అనమాట లోపలికి. అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా లోపలికి అయితే వచ్చేసినాం, దేవుణ్ణి మొక్కినాం. ఇంకా కొంచెం కూర్చుందామని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాం అనమాట కింద. సో మీరు కూడా చూడొచ్చు. మరి దేవుణ్ణి నాకు వీడియో తీయాలనిపించలేదు, ఎందుకంటే ఎందుకో వద్దని చెప్పేసి ఓన్లీ సరౌండింగ్సే తీస్తున్నాను అనమాట వీడియో. సో ఇక్కడైతే కూర్చున్నాము. అప్పుడే అనుకోకుండా ఒక ఆమె వచ్చేసి నేను ఇట్లా వడి బియ్యం పోయాలనుకుంటున్నాను, సో మేము నోముకున్నాము అని చెప్పేసి నల్ల పూసలు కట్టి ఇట్లా బియ్యం పోస్తామని చెప్పారనమాట. వి ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. సో ఇలా కూర్చోగానే
ఇట్లా ఎవరైనా సరే గుడిలోకి ఇట్లా మేము పోస్తాము, నల్ల పూసలు కడతాము, మేము నోముకున్నామంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. సో అలా సౌమ్యకి, నాకు, ఇంకా మా అత్తమ్మకు కూడా పోసిరనమాట బియ్యము, ఇంకా నల్ల పూసలు అనేది కట్టిందనమాట. మేము అడిగినాం అసలు ఏం నోము అని చెప్పేసి. సో తను ఏం చెప్పిందంటే సంక్రాంతికి నోముకుంటాం మేము ఇట్లా, సో అందుకోసమే అని చెప్పేసి ఒక 5 మెంబర్స్ ఉన్నామన్నమాట. 5 మెంబర్స్కి ఇలాగే ఒక కవర్లో ఇట్లా బియ్యం పోసిందనమాట. ఇంకా నల్ల పూసలు కూడా కట్టింది. చాలా మంచిగా అనిపించింది అనమాట. గుడికి రాగానే ఇట్లా అమ్మవారికి బియ్యం పోసినట్టు మాకు బియ్యం పోసిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. బ్లెస్డ్ అనమాట, అమ్మవారి దీవెనలు ఉన్నాయని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే అమ్మవారిని దర్శించుకొని సరే ఇంటికి వెళ్దామనేసి వెళ్తున్నాము. ఇక దారిలో కూడా ఇంకో అమ్మవారు కూడా ఉంటుంది, రాగి చెట్టు ఉంటుందన్నమాట. సో ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ ఒక్కసారి ఇంటికి వెళ్ళినామంటే మళ్ళీ బయటికి వెళ్ళలేం కదా. సో అని చెప్పేసి ముందే దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి దర్శనం అయితే చేసేసుకుంటున్నాం అన్నమాట. అంత మంచి జరగాలని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా మీరు చూడొచ్చు నల్ల పూసలు, బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, అట్లా బ్లాక్ బీడ్స్ చిన్న తాడులాగా ఉంది చూడండి నా మెడలో. సో అలాంటిది కట్టి ఇంకా బియ్యం పోసిరన్నమాట. చాలా మంచిగా అనిపించింది. దేవుడి గుడికి వెళ్ళినాక ఇట్లా ఎవరన్నా వచ్చి పోయడం చూడండి, ఇక్కడ ఇట్లా నోముకున్నారంట. సో ఇట్లా పసుపు తాడుకి బ్లాక్ బీడ్స్ కూర్చి ఇట్లా ఒక తాడు కట్టారనమాట. ఇంకా బియ్యం పోసారు. ఇంకా రాగానే ఇంకా ఎక్కడికి వెళ్తాం, పైకే వెళ్ళాల్సింది. అంటే మేడ మీదకి వెళ్ళేసి ఇంకా పతంగులు ఎగరేస్తున్నారు అనమాట. అందరూ ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉన్నారు పతంగులు ఎగరేయడానికి. ఇదే లాస్ట్ డే కదా, కనుమ రోజే. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎవరి ఆఫీస్ వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. సో అందరం ఫొటోస్ కూడా దిగినాం ఫుల్గా. నేను మా ఆయన అయితే ఇంకా ఎవ్వరు లేరు ఇప్పుడు అని చెప్పేసి కైట్ అయితే ఎగరేస్తున్నాం అనమాట. ఫోటో సెషన్స్ కూడా అయిపోయినాయి. అట్లనే ఇట్లా కైట్ ఎగరేసుకుంటూ ఫొటోస్ కూడా దిగినాము. సో ఇలా పాటలు పెట్టుకుంటూ డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట పిల్లలు. సో మైక్ కూడా ఉంది కదా, అందుకోసమే పిల్లలతోటి ఏమన్నా పాటలు వచ్చాయంటే పాడిపించాము. ఇంకా తర్వాత మ్యూజిక్ పెట్టి ఇంకా అందరు తీన్మార్ మ్యూజిక్ పెట్టేసి ఇంకా అందరు డ్యాన్స్ ఆడడము, ఇంకా కైట్లు ఎగరేయడంతో సరిపోయిందనమాట. సో త్రియాక్ష కూడా మంచిగా ఫోటోలు దిగింది, మంచిగా ఆడింది కూడా. ఇంకా మేము కూడా చూడండి ఒకసారి, మేము కూడా ఆడేస్తున్నాం. తీన్మార్ స్టెప్లు వేసి ఇంకా మేము కూడా స్టెప్స్ వేసేస్తున్నాం అనమాట. నిన్నంతా టైం దొరకలేదు కదా, ఇలా కనుమ రోజు మాకు టైం దొరికింది. ఇంకా మార్నింగ్ ఎవరు లేరు, ఓన్లీ నార్మల్గా పిల్లలే ఉన్నారు కాబట్టి ఇంకా మ్యూజిక్ పెట్టుకొని ఇంకా డ్యాన్స్ అయితే ఆడడం స్టార్ట్ చేసినాము. కైట్ ఎగరేసే వాళ్ళు ఎగరేస్తున్నారు, డ్యాన్స్ చేసేవాళ్ళు చేస్తున్నాం అనమాట. ఇక మా టింకుతో అయితే ఫోటో సెషన్ అవుతుంది. ఎప్పుడు కలిసినా సరే మేము ఒక ఫోటో అయితే తీసుకుంటాము. ఇంకా మైక్ ఉంది కదా, సో టింకుతో కూడా పాట పాడిపిద్దామని పాడిపించినాం. ఎంత మంచిగా శరణమయ్యప్ప నామాలు ఎంత బాగా పాడాడో. యాక్చువల్గా మీన్స్ ఆడియో పెట్టొచ్చు, కానీ పక్కన ఇంకా సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి అన్నమాట. సో మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను ఆ ఆడియో పెట్టట్లేదు. ఓన్లీ వాడు పాడింది నేను క్యాప్చర్ చేసినాను కదా, అది పెడదామని చెప్పేసి వీడియోలో అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ మా ఆయన అయితే నైనికకి ఇట్లా రోజ్ పెట్టుకోవే అని చెప్పేసి రెడ్ రోజ్ ఫ్లవర్ బాగుంటుందని దానికి ఇట్లా పెట్టి రెడీ చేస్తున్నాడు అనమాట. ఆయనకి ఇట్లా పిల్లల్ని రెడీ చేయడం అన్న చాలా ఇష్టము. ఇంకా మా చిన్నోడు పతంగ ఎగరేస్తున్నాడు, వీడియో తీయి అని అంటే సరే అని వీడియో తీస్తున్నాం అనమాట. బాగానే ఎగరేస్తున్నారు. ఇంకా ఎట్ లాస్ట్ పతంగ్ కూడా కాట్ అయిపోయింది కూడా. మళ్ళీ ఇంకో పతంగ్ కూడా తీసుకొని దానికి హోల్స్ పెట్టేసి, అంటే కన్నాలు పెట్టడం అని అంటారు కదా, అది పెట్టేసి ఇంకా పతంగ్ రెడీ చేసుకుంటుండ అనమాట. మళ్ళీ ఎగరేయనీకే ఇట్లా చాలామంది పిల్లలు అందరు ఇదే చేస్తారనమాట. కాట్ అయిపోతుంది, మళ్ళీ పతంగ్ అయిపోతుంది. మెల్లగా ఈవినింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందరూ జోష్ మీద ఉన్నారు. లాస్ట్ మినిట్లో చూడండి మా ఆయన కూడా ఫుల్ జోష్లో ఉన్నాడు, డ్యాన్స్ ఆడుతున్నాడు. ఇంకా అందరు కైట్స్ తీసుకొని ఎగరేయడం స్టార్ట్ చేసారు అనమాట. ఇంకా లాస్ట్ ఫ్యూ అవర్సే కదా, మళ్ళీ నైట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోవాలి, బిజీ వర్క్స్ ఉంటాయి. సో ఎవరు కైట్ ఎగరేసే వాళ్ళు కైట్ ఎగరేస్తున్నారు, ఫొటోస్ క్యాప్చర్ చేసుకునే వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు. ఇంకా అందరు ఇలా టైం అయితే స్పెండ్ చేస్తున్నాం అన్నమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి.
అన్న కూడా జాయిన్ అయిపోయిండు, కొంచెం లేట్గా జాయిన్ అయ్యిండు అనమాట. నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది, సో ఆఫీస్కి వెళ్ళేసి ఇంకా ఆఫ్టర్నూన్ అలా వచ్చేసిండు. ఇంకా కైట్ల పండుగ అప్పుడు ఆఫీస్ ఎవరు వర్క్ చేయబోతే అయితే చెప్పండి. సో అన్నయ్య వచ్చేసిండు అనమాట. ఇంకా కింద అయితే మేము అందరము లంచ్ చేసేసి రిలాక్స్ అవుతున్నాము, కబుర్లు చెప్పుకుంటా ఇంకా నెక్స్ట్ ఏంటిది అని చెప్పేసి. మేము ఎక్కువ ఫంక్షన్స్ ఇంకా ఇట్లా ఫెస్టివల్స్కే కలుస్తాం కదా, సో ఒక ఫోటో ఉండాలని చెప్పేసి ఇంకా అందరం అయితే కూర్చొని ఇలా ఫోటో అయితే దిగుతున్నాం అనమాట. ఇప్పుడు వీడియో అయితే నేను తీస్తున్నాను, తర్వాత ఫోటో కూడా దిగినాం అందరము. ఇలా స్టెప్స్ ఉంటాయి కదండి, స్టెప్స్ మీద అందరం కూర్చొని అయితే ఫొటోస్ దిగుతాము. ఇలా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇంకా పైన కూడా పిల్లలు చూడండి, చిన్న కైట్ తోటి ఇంకా పిల్లలు అయితే ఎగరేస్తున్నారు నైనికని హ్యాపీ చేయడం కోసము. ఇంకా మా విషుగాడు, షణ్విక అందరైతే దానిని కైట్ ఎగరేసి నేను ఎగరేస్తా అని చెప్పేసి ఇలా చిన్న బుల్లి కైట్ తీసేసుకొని దానితోటి కూడా ఎగరేపించేస్తున్నారు అనమాట కైట్ని. సో ఈ వీడియో చాలా, ఇవన్నీ మెమరీస్ అనమాట. సరే ఇంత లెందింగ్ ఉంది కదా, ఇట్లా ఇవన్నీ అవసరమా అంటే ఇవి ఎప్పటికీ మనకి మెమరీ గుర్తుండిపోతుంది. అందుకని ఇవి కూడా నేను నా వీడియోలో పెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలందరూ ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారు. టైం అయితే అయిపోతుంది, ఈవినింగ్ అవ్వొస్తుంది. ఇంకా ఎవ్రీవన్ ఆర్ బిజీ ఇన్ కైట్ అనమాట. ఎగరేయడంలో చాలా బిజీగా ఉన్నారు, పాటలు పెట్టుకొని డ్యాన్స్ ఆడటంలో అందరు చాలా బిజీగా ఉన్నారు. ఇంకా మా బిల్డింగే కాకుండా పక్క బిల్డింగ్లో కూడా ఇంకా అందరు కైట్ అయితే ఎగరేస్తున్నారు అనమాట. సో ఇదండి మా సంక్రాంతి కనుమ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్ మరి.